అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పొడుతుక్కిలో సీడ్రిల్తో వరి విత్తే విధానం, సాగులో రైతుకు కలిసొస్తున్న అంశాలు, వర్షాకాలంలో పశువుల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. జూలై 2వ పక్షానికి వచ్చేశాం. నీటి వసతి, కూలీల అందుబాటు ఉన్న చోట్ల ఇప్పటికే వరి నారుమళ్లు పోసుకొని నాట్లకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు స్వల్పకాలిక రకాలను నారు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే కూలీలు కొరతగా ఉన్న ప్రాంతాలు, నీటి విడుదల ఆలస్యమయ్యే ప్రాంతాలలో వరిని నేరుగా విత్తుకోవటం మంచిది. దీనివల్ల వరి సాగును సకాలంలో చేపట్టడంతో పాటు పెట్టుబడులు కూడా తగ్గుతాయి. ఫెర్టికమ్ సీడ్రిల్ అనే పరికరంతో వరిని వరుసల్లో విత్తుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే చేత్తో వెదజల్లే పద్ధతిలో అయితే విత్తనం ఎక్కువ తక్కువలు పడి పైరు సరిగా ఎదగదు. కలుపు సమస్య కూడా అధికంగా ఉంటుంది. సీడ్రిల్తో వెదవరి సాగు చేసే రైతులకు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎంవి శ్రీనివాసరావు. ఇటీవల కాలంలో రైతు కూలీల కొరత, అలాగే అధిక కూలీ రేట్ల వల్ల ఈ రైతులు యథా పద్ధతి వైపు మొక్కు చూపిస్తున్నారు. ఈ పద్ధతిలో మన కూలీలు తక్కువ మంది పడతారు కాబట్టి సాగు ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు మరి ఈ పద్ధతి వైపు ఎక్కువ మొక్కు చూపించడం జరుగుతుంది. నేరుగా విత్తే పద్ధతిలో మనం చూసినట్టు రైతులు సీడ్రిల్ని కూడా వాడి వరుసల్లో విత్తుకోవడం కూడా జరుగుతుంది. ఈ సీడ్రిల్తో విత్తుదాం అనుకున్నప్పుడు పొలాన్ని మనం సమానంగా చదునుగా చూసుకోవాలి, లెవెలింగ్ మనం చేసుకోవాలి. నేరుగా విత్తేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా కలుపు లేకుండా మనం చూసుకునేట్టుగా చేసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో పడిన వర్షాలకి 1 నుంచి 4 సార్లు వరకు పొలాన్ని బాగా దున్నుకోవాలి. అలాగే బయట నుంచి ఈ గత్తం అట్లా వేసినప్పుడు గత్తంతో పాటు వచ్చే కలుపుని కూడా మనం చాలా జాగ్రత్తగా నివారణ చేసుకోవాలి. సీడు ఎంత పడుతుందో మోతాదును మనం చూసుకున్నట్టుగైతే దాన్ని బట్టి మనం సీడ్రిల్లో మన పరికరంలో మనం అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. మరి సీడ్రిల్ పరికరంలో అడ్జస్ట్ చేసినప్పుడు వరుసకి మనకి 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. అలాగే విత్తనాలు కూడా మనకి 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో పడేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకొని విత్తనాలు వేయడానికి మనం సిద్ధం అవ్వాలి. అలాగే ఈ విత్తనాలు వేసే ముందర కూడా విత్తనానికి విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు మనం వేసుకున్నట్టుగైతే మరి ముందు రాబోయే అగ్గి తెగులు కానీ అలాగే పొడ తెగులు కానీ రాకుండా నిరోధించుకోవచ్చు. అలాగే విత్తనానికి మనం 3 గ్రాముల కార్బన్డైజం మందుని మనం విత్తన శుద్ధి చేసి వేసుకోవాలి. సూడోమోనాస్ కూడా 10 గ్రాములతో కలిపి కూడా విత్తనాలని మనం విత్తన శుద్ధి చేసుకుని వేసుకున్నట్టుగైతే మనం ఈ తెగులు రాకుండా నివారణ చేసుకోవచ్చు. ఈ సీడ్రిల్లో 2 డ్రమ్ములు ఉంటాయి. పైన ముందు డ్రమ్ముల్లో మనం ఎకరానికి సరిపడా ఎరువుల్ని మనం మొదటి దఫా వేసి ఎరువుల్ని నింపుకోవాలి. అలాగే వెనక డ్రమ్ముల్లో మనకి ఈ విత్తనాలను నింపుకోవాలి.
వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది వరి మొక్కలు పడిపోకుండా గాలి ఎక్కువైనా కానీ పడిపోకుండా ఉండే విధంగా మన రకాలు ఎన్నుకోవాలి. MTU 1121 అలాగే సాంబా మసూరి అలాగే మనకి పుష్యమి MTU 1140 ఈ రకాలు ఏవైనా కానీ మనకి ఈ మన పద్ధతిలో సీడ్రిల్ ద్వారా వేసుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా గుర్తించడం జరిగింది. ఎకరానికి మన ఈ రకాలు ఏవైనా తీసుకున్నా కానీ మనకు 15 నుంచి 20 కిలోల విత్తనం సరిపోతుంది. అలాగే మన ఎరువుల మోతాదు చూసినట్టుగైతే మనం DAP వాడే ప్రదేశాల్లో మనం చూసినట్టుగైతే ఎకరానికి ఒక 40 నుంచి 50 కిలోల DAPని మనం ఈ ముందు డ్రమ్ములో నింపుకొని ఈ విత్తనంతో పాటు ఎరువును కూడా వేసుకున్నట్టుగైతే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మంచి దిగుబడి రావడానికి ముందు అవకాశం ఉంటుంది. సీడ్రిల్ పరికరంలో వెనక ఈ కన్నాల ద్వారా మన విత్తనాలు ఎరువు పడేటప్పుడు అక్కడక్కడ మనకి ఈ మట్టి వెనక కన్నాల్లోకి వెళ్ళిపోయి అడ్డుపడుతూ ఉంటుంది. క్లాగ్ అయిపోవడం వల్ల ఏంటంటే విత్తనాలు ఎరువు పడకుండా ఆగిపోతుంటాయి. సో కాబట్టి అక్కడక్కడ ఖాళీలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీడ్రిల్తో వేసేటప్పుడు ఖచ్చితంగా మనం రైతులు జాగ్రత్తగా గమనిస్తూ సాలు వెంబడ చూసుకుంటూ విత్తనాలు వేసుకోవాలి. సీడ్రిల్ ద్వారా వేసుకోవడం వల్ల ఏంటంటే వరుసల్లో పడడం ఒకటి, సో గాలి వెలుతురు బాగా తగిలి పురుగులు అలాగే తెగుళ్ళు ఉధృతి కూడా తగ్గించుకొని మొక్కలు కూడా పోషకాలు కూడా బాగా తీసుకొని పిలకలు పెట్టి మరి మంచి దిగుబడులు వస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. మరి యథ పద్ధతిలో వేసినప్పుడు కూడా కలుపు ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మరి కలుపు ఉధృతిని మనం తగ్గించుకోవడానికి ఖచ్చితంగా మనం పెండి మెత్తలైన కలుపు మందుని ఎకరానికి 1 లీటర్ వరకు మనం 200 లీటర్ నీటిలో కలుపుకొని విత్తనాలు వేసిన వెంటనే మనం పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ వచ్చంగా ప్రెట్లోక్లోర్ వాడితే మాత్రం మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ప్రెట్లాక్లో ప్లస్ సాఫ్నర్ అనే మందుని 400 మిల్లీ నుంచి 600 మిల్లీలీటర్ల మందుని ఒక 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో మంచి మందు అందుబాటులో తీసుకోవడం జరిగింది, అదే పైరిజోస్ సల్ఫ్రాన్ ఇథైల్. 80 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు 200 లీటర్ నీటిలో మనం పిచికారీ చేసినట్టుగైతే సమర్థవంతంగా అప్పుడే పుడుతున్న తుంగని అలాగే గడ్డి జాతి మొక్కల్ని నివారణ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి పిచికారీ చేయాలి. ఎందుకంటే విత్తనాలు వేసిన వెంటనే మనం కలుపు మందు పిచికారీ చేయలేని పరిస్థితుల్లో కలుపు ఉధృతరంగా వచ్చేసి మొక్కల్ని మరి పెరగనివ్వకుండా చేసి మనం తర్వాత ముందు ఎంత కలుపు కోసం పెట్టుబడి పెట్టినా కానీ కలుపు మీద మనం పై చేయి సాధించలేం. కాబట్టి తర్వాత మనకి సొద అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు ఈ మొదట కలుపు మందు ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ సుమారుగా 15 నుంచి 20 రోజుల వయసులో ఆ తర్వాత అక్కడక్కడ పుట్టిన కలుపుని మనం నివారణ చేయడానికి కూడా మనకు మందులు అందుబాటులో ఉన్నాయి. బిస్పైర్బ్యాక్ సోడియం అనే మందుని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇదైతే 80 నుంచి 120 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి ఎక్కువ ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ఫెనాక్సిప్రోపిథైల్ అంటాము. ఇదైతే మనకి 250 మిల్లీలీటర్ల మందుని మనం 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకి 35 నుంచి 40 రోజుల వ్యవధిలో కూడా వెడల్పాటి కూర మొక్కల సమస్య ఉండేటప్పుడు మనకి 2,4-D సోడియం సాల్ట్ ఒక ఎకరానికి 500 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల ఈ వెడల్పాటి కూర మొక్కలన్నీ కూడా మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం కలుపుని ఈ యథ పద్ధతిలో సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో మనకి 15 నుంచి 20 రోజుల వయసులో అన్ని రకాల కలుపు సమస్య ఉండేటప్పుడు మరి ఈ కౌన్సిల్ యాక్టివ్ మందును కూడా మనం ఎకరానికి 35 గ్రాముల నుంచి 40 గ్రాముల మందుని ఇసుకలో కలిపి మన పొలంలో సమానంగా నీరు చూసుకొని చల్లుకునేటట్టుగైతే కలుపును కూడా సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు ఖచ్చితంగా ఎరువుల యాజమాన్యం కూడా సమర్థవంతంగా చేపట్టాలి. సీడ్రిల్తో విత్తనం వేసేటప్పుడే ఎకరానికి ఒక 40 నుంచి 50 కిలోల DAP వేసుకోవాలి. ఒక 30 నుంచి 40 రోజుల వయసులో నీరు అవకాశం కలిగినప్పుడు మనం పొలంలో నీరు నిలబెట్టిన నీటిలో మనం ఎరువులు వాడుకునేటట్టుగైతే మంచిది. అలాగే నీరు నిలిచిన తర్వాత పలచగా నీరు ఉంచుకొని మనకి ఒక 25 నుంచి 30 కిలోల యూరియా అలాగే 15 నుంచి 20 కిలోల పొటాషు వేసుకున్నట్టుగైతే పిలకలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి సుమారుగా 25 నుంచి 30 రోజుల వయసులో ఒక 25 నుంచి 30 కిలోల యూరియా వేసుకోవాలి. అలాగే మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ 25 నుంచి 30 రోజుల వయసులో మనకి సుమారుగా అంటే చిరుపట్ట తగిలే టైంలో మళ్ళీ 25 నుంచి 30 కిలోల యూరియా ఒక 20 కిలోల పొటాష్ వేసుకున్నట్టుగైతే వెన్ను బాగా రావడానికి అవకాశం ఉంటుంది. చేను బాగా పెరగడానికి అలాగే చేను పురుగులు తెగులను తట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ముందు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎరువుల యాజమాన్యం ఎలా చేయాల్సిందిగా కోరుచున్నాం. సీజన్ మార్పు మనుషులకే కాదు, ఇటు మొక్కలకు అటు పశుపక్షాదులకు కూడా కష్టకాలంగా ఉంటుంది. తేమతో కూడిన వాతావరణం, అడపాదడపా కురిసే వర్షపు చినుకులు, చిత్తడి నేలలు పశువులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. పాకల్లో ఈగలు, దోమలు వృద్ధి చెంది పలు రకాల వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి.
అందువల్ల చికిత్స కన్నా నివారణ మేలని గ్రహించి ప్రస్తుత వర్షాకాలంలో రైతులు పశువులకు ముందుగానే టీకాలు వేయించాలి. లేత గడ్డిని మేయటం వల్ల జీర్ణక్రియ సరిగా జరగక పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. అటు ఆరోగ్య నష్టం, ఇటు ఆర్థిక నష్టంతో పశుపోషకులు ఇబ్బందులు పడకుండా పోషణ, ఆరోగ్య సంరక్షణ, అలాగే కొట్టాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. వర్షాకాలంలో పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరమణగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. మరి ఈ వర్షాకాలంలో పశువులని ఏ రకంగా మనము పోషించుకోవాలి అనేటటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు తప్పకుండా తీసుకోవాలి. అయితే ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అప్పుడు గేదె పశువులు చాలా వరకు ఎదలోకి వస్తాయి. ఈ గేదె పశువుల్లో ఎద లక్షణాలు 36 గంటలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఉదయం వస్తే రేపటి ఉదయము, ఈరోజు సాయంత్రం వస్తే మరుసటి రోజు సాయంత్రము ఈ యొక్క గేదె పశువులకు కృత్రిమ గర్భధారణ అనేది చేయించాలి. కృత్రిమ గర్భధారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ ఎద చక్రం అనేది ప్రతి 21 రోజులకు వస్తుంది కాబట్టి రైతు సోదరులు మళ్ళీ 21వ రోజు గమనించి ఎటువంటి ఎద లక్షణాలు కనిపించకపోతే మళ్ళీ 21 రోజులు అంటే 45 రోజుల తర్వాత అనుభవజ్ఞులైనటువంటి పశు వైద్యాధికారి దగ్గరికి తీసుకెళ్ళి గర్భ పరీక్ష చేసిన తర్వాత గర్భము దాల్చింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత వాటికి జాగ్రత్తగా పోషణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా ఈ యొక్క వర్షాకాలంలో రైతులు ఈ పునరుత్పత్తి సమస్యలు అధిగమించాలంటే ఈ ఎద కాలాన్ని చక్కగా గమనించాలి. గమనించి సూలు కట్టిస్తే రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇకపోతే పోషణ విషయంలోకి వచ్చేసరికి రైతులు పశుగ్రాసాలని సాగు చేయాలి. పశుగ్రాసాలు సాగు చేసి ప్రతి ఆవుకు కానీ గేదెకి కానీ 30 నుంచి 35 కేజీలు పచ్చగడ్డి ఇవ్వాలి, 4 నుంచి 5 కేజీలు ఎండుగడ్డి ఇవ్వాలి. ప్రతి లీటర్ గేదె పాలకి 1/2 కేజీ దానా ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి లీటర్ ఆవు పాలకి 250 నుంచి 300 గ్రాములు దానా ఇచ్చి పోషించినట్లయితే మనకు మేత నిర్వహణ ఖర్చు తగ్గి పాడి ఉత్పత్తి పెరిగి పాలలో వెన్న శాతం పెరిగి మనకు అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వర్షాకాలంలో మనము పాడి పశువులకు సుమారుగా 60 నుంచి 70 లీటర్ల నీరు, దూడలకు సుమారుగా 10 నుంచి 15 లీటర్ల నీరు త్రాగడానికి అందుబాటులో ఉండాలి. మేత తినలేక పళ్ళు ఊడిపోయినటువంటి దశలో ఉండేటప్పుడు ఆ పశువుల్ని ముందు ఎండాకాలంలో ఏరివేయాలి, అంటే మంద నుంచి వేరు చేసి వాటిని అమ్మేవాలి. అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి పశువులను కూడా మంద నుంచి వేరు చేసి ఎండాకాలంలో అమ్మివేయాలి. ఒకవేళ అట్లా చేయకపోతే వర్షాకాలంలో వాటికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి వచ్చేటటువంటి వ్యాధులను తట్టుకోలేక చనిపోవడం అనేది జరుగుతుంది. ఆ పశువులు చనిపోవడమే కాకుండా ఆరోగ్యకరమైనటువంటి పశువులకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ ఒకసారి ఇటువంటి పశువులను తీసి మనము అమ్ముకుంటే తద్వారా కొంత డబ్బులు మనము సంపాదించుకోవచ్చు. ఇకపోతే వర్షాకాలంలో ఈ గృహ వసతి అనేది ఖచ్చితంగా మనము ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పశువుల శాలలో పైకప్పు ఎటువంటి రంధ్రాలు లేకుండా, లీకేజీలు లేకుండా తాటాకులతో వేస్తే లేదా వరి చొప్పతో నేసుకున్నట్లయితే వాటిని చక్కగా ఎటువంటి లీకులు లేకుండా చేసుకోవాలి. అదేవిధంగా వర్షాకాలంలో ఈ యొక్క పశువుల కొట్టంలో డ్రైన్లు అనేవి శుభ్రపరచుకోవాలి. దానిలో ఎటువంటి పేడ కానీ యూరిన్ కానీ నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించి మనము ఫినైల్ ద్రావణంతో పిచికారి చేసి షెడ్ని, డ్రైనేజీల్ని చాలా నీట్గా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ పశువులు వేసే పేడ వలన, యూరిన్ వలన ఈ అమోనియా వాయువు బయటికి వెళ్లకుండా షెడ్లో ఎక్యుములేట్ అవ్వడం వలన ఆ అమోనియా వాయువుకి ఈగలు, దోమలు, పిరుదులు ఆకర్షితమై ఈ పశువులకు ట్రిపనోజోమియాసిస్, బెబీషియోసిస్ వంటి వ్యాధులు కలగడానికి ప్రమాదం ఉంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో షెడ్లలో సూర్యరశ్మి సోకాలి, అదే ఫ్రీగా ఎయిర్ మూమెంట్ అనేది చక్కగా జరగాలి. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి అమోనియా వాయువు బయటికి పోయేటట్టు మనం చూసుకోవాలి. అదేవిధంగా వర్షాకాలంలో ఈ వర్షపు జల్లులు ఈ యొక్క షెడ్లలో పడకుండా మనం షెడ్లు నిర్మించేటప్పుడే ఆ జాగ్రత్తలను మనము పాటించాలి. తర్వాత పశువుల యొక్క ఆరోగ్యం విషయంలో మనము గమనించినట్లయితే ముఖ్యంగా వర్షాకాలంలో పశువులు పాడి ఉత్పత్తిలో ఉంటాయి. పొదుగువాపు వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి పొదుగువాపు వ్యాధి వచ్చిందంటే
మనం తొందరగా దాన్ని నిర్ధారణ చేసుకోలేకపోతే ఆ పొదుగు పోయే ప్రమాదం ఉంది. అందువలన ఈ వ్యాధి పట్ల ఈ శుభ్రతలు కానీ పాటించినట్లయితే ఈ పొదుగు వ్యాధిని నివారించవచ్చు. అదేవిధంగా తొలకరి వర్షాల ముందు మనం జబ్బవాపు, గొంతువాపు వ్యాధికి టీకాలు వేసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే ఆ 2 వ్యాధులను కూడా మనము కాపాడుకునవచ్చును. అదేవిధంగా గాలికుంటు వ్యాధి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ప్రభుత్వం దీనికి టీకాలు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యొక్క పాడి పశువులకు ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అనేది మనం వేసుకున్నట్లయితే ఈ ప్రమాదకరమైనటువంటి వ్యాధి నుంచి మనము పశువుల్ని కాపాడుకోవచ్చును. అదేవిధంగా వర్షాకాలంలో వీలున్నంత వరకు తుఫాను పరిస్థితులు ఉండేటప్పుడు పశువుల్ని బయటికి పంపించకూడదు. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నీటికి ఈ గడ్డంతా కూడా బురదమయమయ్యి అవి పశువులు తినటం వలన పశువుల యొక్క ఉదరకోశ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ అంతర్పరాణ జీవులు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వర్షాకాలంలో పచ్చిక బయళ్ళకి పంపించేటప్పుడు అక్కడ నాణ్యమైనటువంటి పచ్చిక బయళ్ళు ఉంటే దానిలో మేత మేపించాలి, కానీ లేకపోతే వాటిని విడిచిపెట్టకూడదు. వర్షాకాలము రకరకాల వ్యాధులు బారి నుండి మనము కాపాడుకునవచ్చును. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి పాత ఆయకట్టు పరిధిలోని కుడి ఎడమ కాలువకు నీటి విడుదల జరిగింది. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి నీరు విడుదల చేశారు. కుడి కాలువ 17 కిలోమీటర్లు, ఎడమ కాలువ 37 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా వీటి పరిధిలో అధికారికంగా 40,000, అనధికారికంగా 65,000కు పైగా సాగులో ఉంది. ఈసారి కొంత ముందుగా నీటి విడుదల చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక 10 రోజుల ముందే నీరు నాగావాళ్ళకి పాత కుడి ఎడమ కాలువకి నీరు విడిచిపెట్టి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చాలా అభినందనీయం. ఇక్కడ పూర్తిగా రైతులు పంట పొలాల మీద ఆధారపడి బతికిన వాళ్ళు తప్ప ఎక్కడి నుంచి ఇంకేం ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. వచ్చే వేసవికి కూడా ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించి అధికారులకు అప్రమత్తం చేసి 2 కాలువలకి నీరిచ్చి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్థానిక శాసనసభ్యులు నీరు విడిచిపెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాగావళి ఎడమ కాలువ ఆయకట్టు రైతును 5 సంవత్సరాల నుంచి ఈ కాలువ నిర్వహణ పనులు అధ్వాన్నంగా ఉన్నందువల్ల రైతులకి సక్రమంగా ఈ 5 సంవత్సరాల్లో నీరు గత ప్రభుత్వం అందించలేకపోయింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గారు ఈరోజు నీటి విడుదల చేశారు. ఈ కాలువ నిర్మాణంలో పూర్తి స్థాయిలో ఇంప్రూవ్మెంట్ చేసి పాత నిధులన్నీ ఖర్చు పెట్టి పెదబుడ్డి దగ్గర సైపనం దగ్గర నిర్మాణం పూర్తి చేసి త్వరితగతిని పూర్తి చేయించే పరిస్థితి తీసుకురావాలి. దాని మీద పర్యవేక్షణ చేయాలి. తోటపల్లి ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి నాగావళి కుడి కాలువల పరిధిలో ఉన్నటువంటి భూములకి నీరు విడిచిపెట్టడం జరిగింది. మరి అధికారులకి కూడా మేము కోరుకున్నది ఏంటంటే తోటపల్లి కుడి ఎడమ కాలువలో చివరి వరకు కూడా ఆయకట్టుకు నీరు అందించి రైతులందరినీ కూడా ఆదుకోవలసిందిగా కోరుతూ, అధికారులు కూడా పెదబుడ్డి సమీపంలో ఉన్నటువంటి సైఫోన్ కూడా అది బ్రిటిష్ కాలం నాటిది, దానికి కూడా ఆధునీకరణ పనుల్లో నిధులు శాంక్షన్ అయ్యాయి కనుక దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరుతూ, మరి అదేవిధంగా చివరి వరకు నీరు అందించవలసిందిగా అధికారులకి విన్నవించడం జరుగుతుంది. కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఆధునీకరణ పనులు త్వరితగతిన చేయాలని చెప్పి మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కోరడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏదైతే చేశారో ఆ నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి రైతులు గత 5 సంవత్సరాల్లో ఇబ్బందులు పడి ఈసారి ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఆ ఇబ్బందులు రైతులు పడకుండా ఉండాలని చెప్పి ముందుగానే ఏ పనులు ఎక్కడి నుండి చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పి డిఈలకి, ఏఈలకి అందరికీ చెప్పడం జరిగింది. తోటపల్లి కాలువలు ఏళ్ల కాలం నాటివి కావడంతో అక్కడక్కడ మరమ్మతులకు లోనయ్యాయని, అయితే ప్రస్తుతం ఖరీఫ్కు ఎలాంటి ఆటంకం లేదని, నీటి సరఫరా చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే సీజన్ నాటికి ఆధునికీకరణ పనులు పూర్తి స్థాయిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. తోటపల్లి పాత కుడి ఎడమ కాలువల పరిధిలో 39,544 ఎకరాలకి సాగునీరు అందిస్తున్నాము. పాత కాలువలు అవడం వలన వీటి ఆధునీకరణ పనులు 2018లో మొదలయ్యాయి. ఇప్పటికీ 22% పనులు పూర్తి అయ్యాయి. అలాగే కాంట్రాక్టర్కి గతంలో చేసిన కొంతమేర బిల్లులు పెండింగ్ ఉండడం వలన ఈ సంవత్సరం అనుకున్నట్లు పనులు జరగలేదు.
ఈ ఖరీఫ్ సీజన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరు పూర్తి స్థాయిలో ఈ యొక్క పరిధిలోనున్న 40,000 ఎకరాలకు కూడా మేము పూర్తి స్థాయిలో సాగునీరు అందించడానికి ప్రణాళికలు వేసుకున్నాము. వచ్చే సీజన్ అంటే నవంబర్ తర్వాత వాటర్ ఆపేసిన తర్వాత డిసెంబర్ నుంచి మళ్ళీ పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ ముందుకు వచ్చి ఈ యొక్క ఆధునీకరణ పనుల్ని నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కల్లా పూర్తి చేస్తామని చెప్పి ఉన్నారు. సాగు ఆశాంతం నీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆయకట్టు రైతులు అధికారులను కోరుతున్నారు. ఈ ఏడాది వరి విత్తనాలకు గిరాకీ ఏర్పడింది. సాధారణంగా 30 కేజీల వరి విత్తనాల బస్తా ధర 1,200 నుంచి 1,300 రూపాయలు ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ధర 1,800 రూపాయలకు చేరుకుంది. బీపీటీ 5,204 సన్న రకం కావడం, ఎగుమతులకు ఆదరణ రావడంతో గతేడాది దీనికి మంచి డిమాండ్ వచ్చింది. 75 కేజీల ధాన్యానికి 2,900 రూపాయలు కూడా దక్కాయి. ఈ సంవత్సరం సైతం ఇదే విధంగా ధాన్యానికి గిరాకీ వస్తుందన్న అంచనాలతో అధిక శాతం రైతులు ఈ రకం వరి విత్తనాలకే మొగ్గుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ కృష్ణా డెల్టాలో వరి సాగు మొదలవుతోంది. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి మండలాల్లో విత్తన కొనుగోళ్లు చాలా వరకు పూర్తయ్యాయి. కొందరు రైతులు స్థానిక విత్తన దుకాణాల దగ్గర విత్తనాలను కొనుగోలు చేస్తుండగా మరికొందరు నంద్యాల జిల్లా నుంచి సేకరించుకుంటున్నారు. వరి పంట టైంకి అదునికే పెట్టాం సార్. యథ పద్ధతిలోనే నాటేయండి. ఏం లేట్ ఏం లేదండి, టైంకే జరిగిందంతా. కాలువలో ఇంకా రాలేదండి, పట్టిసీమ వాటర్ వదిలేరు. వర్షాలు టైంకి వస్తానే ఉన్నాయండి, కాకపోతే పడాల్సినంత పడలేదు ఈసారి. బీపీటీ 5204 వాడతాం సార్. నంద్యాల వాడతాము, వరంగల్ వాడతాము, అన్ని రకాలు వాడతాం సార్. పెరిగినాయి అంటే ముద్దు రకాలు ఎవరు కొనట్లేదండి, ముద్దు బియ్యం రకాలు ఎవరు కొనట్లేదు. అందరూ బీపీటీ వైపు రైతులు అందరూ మొగ్గు చూపుతున్నారు. దానివల్ల కొంచెం డిమాండ్ ఉన్న దగ్గర డిమాండ్ ఉన్నట్టు అమ్ముతున్నారు సార్. ఈ సంవత్సరం కొంచెం ధాన్యం రేట్ ఎక్కువ ఉంది కదా సార్. వడ్లు ధాన్యం రేట్ ఎక్కువ ఉంది, బియ్యం కూడా ఎక్కువ రేటే ఉంది. ఈ రేట్ ఎప్పుడు ఉండదు సార్. ఇప్పుడు 2100, 2200 ఉంది బీపీటీ రకం. దానివల్లే మరి ఇత్తనం సీడ్ చూసినా అదే రేట్ ఉత్పత్తి ఇది అవుతుంది. వరి సాగులు అంటే దొడ్డు బియ్యం కొనట్లేదండి, అంతా సన్న బియ్యం అవడంతో రైతులందరూ సన్న బియ్యం వైపు మొగ్గు చూపుతున్నారు. 30 కిలోలు బస్తా ఇత్తనము బీపీటీ 5204 1100 నుంచి 1200 వరకు ఉండేదండి. ఇప్పుడు అది మార్కెట్లో గవర్నమెంట్ వారు ఇచ్చేది 1145గా చెప్తున్నారు. కానీ బయట మార్కెట్లో 1370 నుంచి 1800, 1900 వరకు కూడా అమ్ముతున్నారండి. విత్తనాలు రేటు అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాం సార్. ఈ సంవత్సరం వరి విత్తనాల ధర పెరిగిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చు పెరిగిన కారణంగా గరిష్ట అమ్మకం ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారని, బస్తాపై ముద్రించిన రేటు కంటే తక్కువకే విత్తనాలను విక్రయిస్తున్నారని వివరిస్తున్నారు. ఒకవేళ అధిక ధరలకు అమ్ముతున్నా లేదా బిల్లు ఇవ్వకపోయినా వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకొస్తే సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఇంతకు ముందుగానే వర్షాలు వచ్చినాయి. ఆ తడి వల్ల రైతు సోదరులు చాలామంది పల్లపు ప్రాంతాలు కాని వాళ్ళు విత్తుకున్నారు. ఇంకా పల్లపు ప్రాంతాలు అయిన వాళ్ళు నీళ్ళు పోయిన వెంటనే ఇంకో 15 రోజుల్లో విత్తుకుంటారు. పోయినసారి కంటే ఇంకొంచెం ముందుగానే మనం విత్తనాలు విత్తుకుంటున్నారు. అందరూ బీపీటీ 5204 రకం వేస్తున్నారు. ఏదో కొద్ది మంది MT 1262 కానీ 1224 కానీ బీపీటీ 2786 కానీ కొద్ది మంది వేస్తున్నారు. అది దాదాపు ఒక 500 ఎకరాల లోపు ఉండొచ్చు. మిగతా మొత్తం బీపీటీ 5204 సాగు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 150 క్వింటాల దాకా ఇచ్చినాము. దీని సబ్సిడీ 1 కేజీకి 5 రూపాయల చొప్పున ఇస్తుంది. బస్తా 920 రూపాయల చొప్పున రైతు తీసుకోవచ్చు. రైతు సోదరులందరూ విత్తనములు బయట తీసుకుంటున్నారు. మా దగ్గర కూడా 1% తీసుకున్నారు. ఎక్కడ విత్తనములు రేట్ అనేది MRP కంటే తక్కువ అమ్ముతున్నారు. స్క్వాడ్లు కూడా ఉన్నాయి, విజిలెన్స్లు కూడా తిరుగుతున్నాయి. కాబట్టి డీలర్స్ అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా డీలర్స్ని నేను హెచ్చరించేది ఏంటంటే, ఎవరైనా బిల్లులు ఇవ్వకున్నా, ఎవరైనా విత్తనాలు ఎక్కువ రేటుకి అమ్మినా తెలిసిపరిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. కాబట్టి మీ రైతు సోదరులందరూ బిల్లు తీసుకోండి, ఎక్కువ రేట్ అమ్మితే మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ప్యాడీ విత్తనాలు పెరగడానికి కారణం డిస్ట్రిబ్యూటర్స్ ప్రాసెసింగ్ చేసి ఒక హైక్ అనేది చేశారు. వాళ్ళు రేటు ఒక జనార్దన్ రెడ్డి సీట్ రేటు పెంచారు. రైతు పండించి పక్కన తీసుకుంటే అది అవగాహన బట్టి ఉంటుంది. వాళ్ళు కూడా మొలక శాతం కట్టుకోవచ్చు. మేము CCRC కౌలు రైతుల కార్డుల మీద అవగాహన సదస్సులు పెడుతున్నాము. వీటిల్లో విత్తనం అవగాహన చర్యలు కూడా, విత్తన శుద్ధి గురించి, విత్తనం ఎలా తీసుకోవాలి, విత్తనం ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది, మొత్తం అవగాహన సదస్సు పెట్టినాం. కాబట్టి రైతులు అప్రమత్తంగానే ఉన్నారు. విత్తన ధరలు ఏటికేడాది పెరుగుతున్న నేపథ్యంలో అదే రీతిన రైతు పండించిన పంటకు ధరలు పెరగాల్సిన అవసరం ఉందంటూ సాగుదారులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.